10 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్‌లో అతను మృత్యువు చెందారు. తన శిష్యుల్లో ఒకరు జనవరి 28న సమాధిని స్వీకరించారు. కానీ ఆమె శిష్యులు ఆమె దగ్గరికి ఎవరినీ అనుమతించరు. వారు ఆమెని తనిఖీ చేసినట్లు చెప్తారు. మీరు దీక్ష తీసుకున్నప్పుడు మీ కర్మలన్నీ మరి గురువుగారికి వెళతాయని అంటున్నారు. అయితే చచ్చాడా గురువు? ఇలాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం కేవలం మట్టి మాత్రమే అని అంగీకరించడానికి సిద్ధంగా లేము. పర్వేంద్ర గారు చెప్పండి. నమస్కారం ఆచార్యజీ. హ్మ్. ఆచార్యజీ, నేను ఇవాళ ఒక న్యూస్ చూశాను. అందులో ఓ ఉత్తరప్రదేశ్ రాజ్యానికి చెందిన ఒక బాబా గురించి. ఆయన 10 సంవత్సరాల క్రితం మరణించారు. మరియు జనవరి 28న ఆయన శిష్యుల్లో ఒకరు సమాధిని స్వీకరించారు. ఆ శిష్యుడు నా గురువు నా సమాధిలోకి వచ్చారు అన్నాడు. నేను తిరిగి శరీరం ధరించాలంటే నువ్వు సమాధి స్వీకరించాలని ఆయన నాకు చెప్పారని చెప్పారట. ఇంకా అలా తాను తన కలలో సంభాషించుచుండగా గురువుగారిని చూశారా? కాదు, సమాధిలో. అతను కలలో అది వచ్చారా? ఎక్కడొచ్చారు? అవును, నిజమే. కలలో ఉన్నారు. కలలో. వారు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ విధంగా మంచిది. చెప్పారట. సరే. ఆ, ధ్యానంలో ఉన్నప్పుడు. అవును, ధ్యానంలో సరే ఉన్నప్పుడు. సరే. అయితే ఆమె జనవరి 28న సమాధిని స్వీకరించారు. అప్పుడు ఆమెకు వైద్య పరీక్షలు చేయగా ఆమెకు హార్ట్ బీట్ ఇంకా పల్స్ లేవని తెలిసింది. కానీ ఆమె శిష్యులు ఆమె చెంతకు ఎవరినీ అనుమతించలేదు. ఇంకా వారేం చెప్పారంటే, మేం పరీక్షించినప్పుడు వారి ఈ ఈసీజీలో స్పందన ఉందని అన్నారు. కాని వారు ఎవరినీ ఆమె దగ్గరికి రానివ్వటం లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒకవైపు మతం గురించి సమాచారం విస్తరిస్తోంది, ఇంకోవైపు సైన్సు వృద్ధి చెందుతోంది. కానీ అదే నిష్పత్తిలో మతం గురించి అజ్ఞానం కూడా పెరుగుతోంది. ఇప్పటికీ చాలా సంస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఇది ఎలా సాగుతోందంటే, ఇందులో ఈ పూర్తి పారంపర్యము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఒక గురువు పోయినప్పుడు ఇంకొక గురువు నేనే అతని అవతారమని, లేదా అతని సమాధిని తీసుకున్నారని, లేదా అలాంటి విషయాలు చెబుతారు. అందుకే నేను సమాధి యొక్క సరైన అర్థము, దాని చుట్టూ జరుగుతున్న వికారాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు దాని గురించి వివరించగలరా? మనల్ని మనం తెలుసుకున్నప్పుడు అనేక విషయాలతో మనసును నింపుకుంటాం. ఇదే సమస్యగా మారుతుంది. హ్మ్? మనసులో మీకు ఎలాంటి ఉపయోగం లేని విషయాలను పెట్టుకోవడం వల్ల మనసు కేవలం భారంగా అవుతుంది. ఇదో సమస్యే కదా! దీని సమాధానాన్నే సమాధి అని అంటారు. సమాధి అనేది ఏదో అతీంద్రియ, ఇంకా ఆహ్, ఆధ్యాత్మిక లేదా మెటాఫిజికల్ విషయం కాదు. సమాధి అనేది చాలా సరళమైన విషయం. హ్మ్? సమాధానం ఎంత గంభీరంగా ఉంటుందో సమాధి కూడా అంతే గంభీరంగా ఉంటుంది. సమాధానం పైపైనదైతే సమాధి కూడా పైపైనదే అవుతుంది. సమస్య ఉన్న వ్యక్తి నేనే నా సమస్య అని స్పష్టంగా చూడగలిగితే అదే నిజమైన సమాధానము. హ్మ్? ఇది అత్యున్నత స్థాయి జ్ఞానోదయము. గాఢమైన సమాధి అంటే ఇదే. సమాధి అనేది సమాధానం నుండి వస్తుంది. సమాధానం సమస్యతో ముడిపడి ఉంటుంది. సమస్య అనేది సమస్యతో బాధపడుతున్న వ్యక్తితో ముడిపడి ఉంటుంది. ఇదే సమాధి అంటే. మిగతా సమాధికి కళ్ళు మూసుకోవడంతో, పడుకోవడంతో, శరీర స్థితితో ఏమీ సంబంధము లేదు. ఇలాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం కేవలం మట్టి మాత్రమే అని అంగీకరించడానికి సిద్ధంగా లేము. మనం మన శరీరాన్ని మట్టని ఒప్పుకోగలుగుతాం, కానీ నేను మట్టి కాదంటాం. అహంకారం ఉంటుంది. మట్టి ఏదైనా ఉంది అంటే అది శరీరం మాత్రమే. ఈ దేహం మట్టే కాని నేను మాత్రం మట్టి కాదని అంటుంది. నేను ఎవరు? జీవాత్మను. కాబట్టి ఈ మట్టి పడిపోయినా సరే నేను ఎలాగైనా కొనసాగుతూనే ఉంటాను. అహం ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది. ఇది ఒక వింతైన విలువ వ్యవస్థను పట్టుకొని ఉంది. అదొక మట్టి ముద్దని అంగీకరించడానికి చాలా అవమానపడుతుంది. మరియు శరీరంతో పాటే నేను కూడా అంతమైపోతాను అని స్వీకరించడానికి చాలా భయపడుతుంది.
కాబట్టి మనతో మనం ఆడుకుంటున్నాము. మనపై మనమే కుట్ర పన్నాము. మనము ఏమంటామంటే, ఇదంతా మట్టే కాని లోపల ఉన్నది మట్టి కాదు అని అంటాం. లోపలేదైతే మనం మట్టి కాదని స్థాపిస్తామో అదే అన్ని పాపాలకు కారణము. అదే అన్ని కష్టాలకు మూలం. అదే మొట్టమొదటి భ్రమ. దాన్నే అహమంటాము, దాన్నే జీవాత్మ అంటాము. దానికసలు ఉనికి లేదు. మనమే దాన్ని ఆవిష్కరిస్తాం. ఇంకా మనం జీవాత్మను ఆత్మతో సమానంగా పరిగణించడం మొదలుపెట్టాం. ఆత్మ జ్ఞానానికి మరో పేరు. ఆత్మ అనంత సత్యము. జీవాత్మ అనేది ఒక భ్రమ మాత్రమే, కాని మనం ఆత్మ మరియు జీవాత్మను ఒకే విషయంగా భావిస్తాం. ఆత్మజ్ఞానం అంటే జీవాత్మ అనేది భ్రాంతి అని గుర్తించడమే. ఆత్మ అంటే ఏంటంటే అహం మరియు మట్టి, ఇదే ఆత్మ. కాని సత్యం, అసత్యం రెండు ఒకటే అన్నట్టుగా వాటిని ఒకేలా చేసేశాం. దీనివలన సమాధికి సంబంధించిన అన్ని రకాల డ్రామాలకు దారి ఏర్పడింది. గురువు చనిపోయాక ఒక వ్యక్తి అతని లోపల నుండి ఎగిరి వచ్చి శిష్యుడి శరీరంలోకి ప్రవేశించిందట. ఇప్పుడు శిష్యుడు నేనే గురువంటాడు. మన మనసులో జీవాత్మ ఉంటుంది అనే భావన లేకుంటే ఈ నాటకాలన్నీ సాధ్యమయ్యేవి కాదు. ఎందుకంటే మనమంటాము ఈ శరీరం మట్టి కాని అందులో ఒక శక్తి దాగి ఉందని. అసలైన సమస్య ఏంటంటే మనం కేవలం మట్టి మాత్రమే అని ఒప్పుకోవడానికి భయపడతాం. మనం దాన్ని ఒప్పుకోవడానికి నిరాకరిస్తాం. మనం చేతనని దేన్నైతే అంటామో వాస్తవానికి అది ప్రకృతి యొక్క ఉత్పత్తి. మన దేహం యొక్క ప్రత్యేక ఆకృతీకరణ, ప్రత్యేక స్థితే స్పృహ లేదా చైతన్యం అవుతుందని అంగీకరించడానికి మనం ఇష్టపడము. మన దేహపు రూపురేఖల నుండి మన స్పృహ పుట్టుకొస్తుందని అంగీకరించడానికి మనం ఇష్టపడం. దేహం చేతన రెండు వేర్వేరు విషయాలంటాం. శరీరం చేతన రెండు వేర్వేరు విషయాలని మనం నమ్ముతున్నందువల్ల మన శరీరం చనిపోయినప్పుడు చేతన మిగిలుంటుందనుకుంటాం. ఆ చేతనే గురువు నుండి బయటికి వచ్చి నాలోనికి ప్రవేశించిందని ఆ శిష్యుడు అంటున్నాడు. ఈ కపటత్వం మొత్తం దీనివల్లే జరుగుతుంది. ఈ దోపిడి వ్యాపారం మొత్తం జీవాత్మపైనే ఆధారపడి ఉంటుంది. చూడండి, మీరు చనిపోతారు కానీ మీ జీవాత్మ స్వర్గానికి వెళుతుందని వారంటారు. కాబట్టి స్వర్గానికి పంపడానికి మాకు డబ్బివ్వండి. ఇంకా మీరేదైనా తప్పు చేస్తే మీ జీవాత్మ నరకంలో దహించబడుతుంది. నరకం నుంచి రక్షించబడాలంటే డబ్బివ్వండి. జనసమూహాన్ని నియంత్రించడానికి, మోసం చేయడానికి ఉన్న వేలాది ప్రక్రియలు మనలోని ఈ భావనపైనే నిర్మించబడ్డాయి. లోపల జీవాత్ముంది, అది ఎగిరి బయటికొస్తుంది. ఎవరైనా దుస్థితిలో ఉన్నా, చెడు పరిస్థితులను ఎదుర్కొంటున్నా అతని వద్దకు వెళ్ళి ఇలా ఓదారుస్తాం. మీ జీవాత్మ గత కర్మల భారాన్ని మోస్తున్నందున మీరు చెడ్డ స్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు తిరిగి జన్మించినప్పుడు మీ జీవాత్మపై దాని గత కర్మల ఫలితం ఉంటుంది. అందుకే ఈరోజు మీకు కష్టపడాల్సి వస్తుందని అంటాము. కాబట్టి ఆ వ్యక్తి తన బాధల వెనుక ఉన్న నిజమైన కారణాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. ఇంకా అతను నిజమైన కారణాన్ని తెలుసుకోలేనప్పుడు వాటి నుండి విడిపించుకోలేడు. శాశ్వతంగా బాధల్ని అనుభవిస్తాడు. ఆ విషయం ఏదో ఒక విధంగా ప్రజల మనసు నుండి తొలగించాలి. దాన్ని తొలగించడానికి ఉత్తమమైన మార్గం శృతి, వేదాంతము. జీవాత్మ ఎగిరి వచ్చి వేరొకరి దేహంలోకి ప్రవేశిస్తుందంటే వేదాంతం అంగీకరించదు. అహంకార వృత్తి పునర్జన్మిస్తుంది, వ్యక్తి కాదు. వేదాంతం పునర్జన్మ గురించి చెప్తుంది. బౌద్ధ తత్వశాస్త్రం కూడా పునర్జన్మ గురించి చెప్తుంది. కానీ పునర్జన్మ పొందేది వ్యక్తి కాదు. అది ప్రకృతిలో ప్రబలంగా ఉన్న ఈ చక్రం మళ్ళీ మళ్ళీ పుడుతుంది. సముద్రములో అలలు వచ్చినట్లుగానే, లేదా చెట్ల మీద ఆకులు మొలిచినట్లు. చెట్టులో ఒక ఆకు రాలిపోతే మరో ఆకు మొలుస్తుంది. కాని రాలిపోయిన ఆకు మళ్ళీ మొలకెత్తగలదా? ఒక అల లేచి పడుతుంది, పడి సముద్రంలో కలిసిపోతుంది. అదే నీటి బిందువు నుండి అదే అణువులతో
రెండవ అల లేస్తుంది పడుతుంది, కాని మొదటి అలలా అది ఉండదు. మొదటి అలవలే మళ్ళీ జన్మను ఎత్తి వచ్చిందని అనము కదా. మొదటి అల ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది, అది మళ్ళీ తిరిగి రాదు. రెండవ అల మొదటి అలలాగే లక్షణాలు కలిగి ఉండవచ్చు, కాని ఇది మొదటి అలని మీరు చెప్పలేరు. మేఘాలులాగే మేఘాలు వస్తాయి, మేఘాలు వెళతాయి, మేఘాలు కలిసిపోతాయి, మేఘాలు విడిపోతాయి. ఇదంతా ప్రకృతిలో జరుగుతున్న పునర్జన్మే. ఏదైతే అదృశ్యమవుతున్నదో మళ్ళీ పుడుతుంది, దీన్నే పునర్జన్మ అంటారు. ప్రకృతిలో అదృశ్యమయ్యేది మళ్ళీ పుడుతుంది, మరియు దీన్ని పునర్జన్మ అంటారు. వర్షాలు కురుస్తాయి, వర్షాలు ఆగిపోతాయి, మళ్ళీ వర్షాలు కురుస్తాయి. ఇదొక రకమైన పునర్జన్మే. ప్రకృతిలో తిరిగి రాలేనిదేదీ లేదు, ఇదే పునర్జన్మంటే. కాని ప్రత్యేక వ్యక్తి తిరిగి రావడం అనేది జరగదు. ఇదే సాధువులు చెప్తారు, మానవ జన్మ చాలా దుర్లభమైనది, దేహం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. ఈ వజ్రపు జన్మ అమూల్యమైనది, 10 పైసల కోసం వ్యర్థం చేసుకోకండి. దీనర్థం మీరు దీన్ని తిరిగి పొందలేరు. మీకు ఒకే ఒక జీవితం ఉంది. పునర్జన్మ జరుగుతుంది, కాని మీది కాదు. ప్రకృతి జన్మిస్తుంది, వ్యక్తి పునర్జన్మ పొందడు. సమిష్టికి పునర్జన్మ ఉంటుంది, కాని వ్యక్తికి పునర్జన్మ ఉండదు. కాని జీవాత్మ అనే నమ్మకం చాలామంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల్ని పెనవేసుకుని ఉంది. కాబట్టి ఈ నమ్మకం కొనసాగుతూనే ఉంది. ఇదే నమ్మకం ఈ గురువు శిష్యుల సంఘటనలో కనిపిస్తుంది. శిష్యులు గురువుగారి ఆత్మ తమలో ప్రవేశించిందని, ఇప్పుడు తానే గురువని లేదా అలాంటి ఇతర విషయాలు చెబుతూ ఉంటారు. ఇది మన భయాలను పోషించే ఆట వాళ్ళకి ఏర్పరుస్తున్నారు. ప్రతి ఒక్కరికి చావంటే భయం. హ్మ్. కావున దేహం నశిస్తుంది, కాని జీవాత్మ నశించదని భావించి అహం సురక్షణ పొందుతుంది. అదంటుంది, సురక్షిత అవును, అనుభవాన్ని నిజమే. పొందుతుంది. నేను సురక్షితంగా ఉన్నాను. దేహం నశిస్తుంది, నేను కాదు. అహం సురక్షిత అనుభవాన్ని పొందుతుంది, సురక్షితంగా ఉంటుంది. శరీరం అదేంటంటే నశిస్తుంది, నేను కాదు. మిత్రమా, సత్యం అమరమవుతుంది. మీరు పరమసత్యం కాదు కదా అమరమయ్యేందుకు. అహంకారం అన్నిటికంటే పెద్ద బద్ధం, ఏదో ఒక రోజు చచ్చిపోతుంది. ఆత్మ అమరమైనది, కాని జీవాత్మ ఒక భ్రమ, అది చనిపోతుంది. జీవాత్మ అంటే జీవులు ఆత్మగా భావించేటటువంటి అహంకారము. మనుషులు ఆత్మ అని పొరపాటుగా భావించే అహంకారాన్ని జీవాత్మ అని అంటారు. అది అమరత్వం కాదు, అది భ్రమ మాత్రమే. మన గురువుకి ఇలాంటి శక్తులు ఉన్నాయని భావించటం వల్ల శిష్యుని అహంకారం కూడా పోషణ పొందుతుంది. అలా స్పెషల్ ఏమీ లేదని ఆ శివుడికి బాగా తెలుసు. ఇందులో అమృతం ఉన్నట్లు నేను నటిస్తున్నట్లయితే అప్పుడు మీరు కూడా దానిలో అమృతం ఉందని నమ్మొచ్చు. కాని అందులో అమృతం లేదని ఒక వ్యక్తికి మాత్రం బాగా తెలుసు కదా. ఎవరికి? నాకే. గురువుగారు. అయితే ఇందులో అమృతం ఉందని నేను ఎలా నమ్మించను? నేను నా జీవితకాలమంతా ఇదే విధంగా జీవించాలి, ఇదే కపటత్వం. గురువు సరైన వారైతే మీరు నా వద్దకి వచ్చారు, ఇప్పుడు ఇక మొత్తం బాధ్యత మీదేనని చెప్తారు. లేదా ఇక్కడ జరుగుతున్నట్టు మీరు నా వద్దకి వచ్చారు, ఇప్పుడు మీ పని ముగిసిందని అంటారు. ఇప్పుడు బాధ్యతంతా గురువుగారిదే. ఇప్పుడు గురువుగారిపైనుంది. వచ్చినవాడు ఎప్పటికీ చిన్నపిల్లాడిగానే మిగిలిపోవచ్చు. అవును. హ్మ్? అతని చేతిని నరికి, అతని బలాన్ని తగ్గించి, అతని వెన్నెముకను విరచండి. అతన్నెప్పటికీ పెద్దవాడిగా మారనివ్వద్దు. ఒడిలో కూర్చోబిడ్డా, రా గురువుగారని నోటికి తినిపించే విధంగా నేర్పిస్తారు. ఇటువంటి వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు. ప్రతిదీ నేనే నేర్పించాలని అనుకునేవారితో నేను విసిగిపోయాను. ఇప్పుడు మా ప్రతి విషయాన్ని మీరే చూసుకోవాలంటారు. నేనా? నేను నా సొంత విషయాల్ని కూడా చూసుకోలేను. మీ విషయాలనెక్కడ చూస్తాను? నేను ఈ ఫిర్యాదును చాలా మంది నుండి విన్నాను. అవును, అదేం కాదు. గురువంటే అర్థమేంటి? గురువంటే ఏంటి? గురువంటే మీ అపోహలను వదిలించుకోవడానికి మీకు సహాయపడే వ్యక్తి. చాలా వరకు గురువు చేయగలిగిందింతే. లేకపోతే వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, నేను మనిషినే, నువ్వు మనిషివే, అందరూ మనుషులమే, మనం ఒకేలాగా పుడతాము, ఒకేలాగా చనిపోతాము. గురువంటే అర్థమేంటి? గురువేదైనా దేవదూత ఏంటి?
మీరు అంధకారంలో ఉంటే వెలుతురు వైపు మీ మార్గాన్ని సుగమం చేయడంలో మీకు సహాయపడేవాడు గురువని ఉపనిషత్తులలో కూడా చెప్పబడి ఉంది. గురువు మీకోసం నడవడానికి కాళ్లుగా మారలేరు. మీకోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనే మనస్సాక్షిగా మారలేరు. మీకోసం ప్రేమించడానికి ఆయన మీ హృదయంగా మారలేరు. ఇది మీ జీవితం. మీరు స్వతంత్రంగా జీవించాలి. ఎవరైనా సరే మీ గురువు లేదా కేవలం మిత్రులు లేదా ఇంకా శ్రేయోభిలాషులైతే ఆ, అప్పుడు మిమ్మల్ని మీ స్వంత కాళ్ల మీద నిలబడేలాగా మార్చడం వారి బాధ్యత. ఇది ఎవరికైనా వ్యతిరేకంగా కుట్ర తప్ప మరేమీ కాదు. ఎవరైనా వచ్చి నా భుజాలపై కూర్చుంటే నేను జీవితాంతం మోస్తానని చెప్పడం హింసాత్మకం. ఇది ఒక వ్యక్తి కాళ్ళు నరికేయడం లాంటిది. ఇంకా అతను తన జీవితమంతా చేతుల మీద నడవాలి. ఇది గురువులు చాలాసార్లు చేశారు. వారు తమ శిష్యులను వికలాంగులను చేస్తారు. ఉం? వారు తమ శిష్యులు స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపడానికి వదలరు. ఈ అది విషయంలో నాకు కృష్ణమూర్తి గారంటే చాలా ఇష్టం. నిజంగా ఈ విషయంలో ఆయన చాలా అప్రమత్తంగా ఉండేవారు. నన్ను గురువును కాదనే విధంగా ఉండేవారు. ఎవరైనా ఆయన వద్దకు వెళ్ళి ఆయన్ని గురువని పిలిస్తే ఆయన ప్రతిస్పందన, నేను నీ గురువును కాదు. నన్ను గురువుగా చేసి ఏం చేస్తావని అడుగుతారు. మీరు నన్ను మీకోసం నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారా? మీకోసం నైతిక దిక్సూచిగా ఉండాలనుకుంటున్నారా? నేనెందుకు ఇవి మీకోసం చెయ్యాలి? మీరు కలిగి ఉన్న సామర్థ్యాల పట్ల ఇది ఒక అగౌరవం. ఒక పని చేసే సామర్థ్యం నీకున్నను, దానిమీద నువ్వు శ్రద్ధ చూపించకుండా ఆ పనిని నువ్వు చెయ్యలేకపోతే మీరొక వికలాంగుడి కంటే అల్పము. ఒక గురువు మిమ్మల్ని వికలాంగునిగా చేయలేడు. నేను నిజంగా మీ స్నేహితుడు లేదా మీ శ్రేయోభిలాషి అయితే అప్పుడు నేను నా స్నేహితుడా, నువ్విది చెయ్యగలవు అని నేను చెబుతాను. మీరు మిమ్మల్ని ఒక బంధకంలో బంధించుకుంటున్నారు. చాలా వరకు స్నేహితుడా, మీరు సరిహద్దులు భావిస్తున్నవన్నీ అబద్ధమని చెప్తాను. అతను చేస్తున్న తప్పులేంటో అతనికి చెప్పడము మంచిది. ఇప్పుడు మీరిక్కడికొచ్చారు. మీ బాధ్యతలన్నీ ముగిశాయి, గురువు పని మొదలైంది అనడము ఇవన్నీ కూడా వ్యర్థమంటాను. వారు చెప్పినట్లు ఇద్దరు బావిలో పడతారు. ఉమ్, ఒక గురువు యొక్క జనబాహుల్య నిర్వచనం మీకోసం పనిచేసే ఒక ట్రైనర్. అవును, మీరు జిమ్కు అవును. వెళ్ళండి, అక్కడ వర్కౌట్ కూడా ఆ ట్రైనరే చేస్తాడు. బాగా చెప్పారు, బాగా చెప్పారు. అభ్యర్థికి ఏం జరుగుతుందో నేను ఆలోచించడం లేదు. ట్రైనర్ ఎంతకాలం బతుకుతారని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను ఇవన్నీ ఈక్వేషన్కి ప్రస్తావిస్తుంటే చాలా ఇటువైపు ఉన్నాను. ఆసక్తికరంగా ఉంది. ఈక్వేషన్కి ఇటువైపు ఉన్నాను. జిమ్ముకి అనేక మంది వస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి జిమ్ములో ఎలా చేస్తున్నాడు, వచ్చి కూర్చున్నాడు, ట్రైనర్ వర్కౌట్ చేస్తున్నాడు. మరుసటి రోజు వచ్చాడు, ట్రైనర్ వర్కౌట్ చేస్తున్నాడు. ట్రైనర్ ఈ విధంగా ఎంతకాలం బతుకుతాడని నేను ఆలోచిస్తున్నాను. మీరు దీక్ష తీసుకున్నప్పుడు మీ కర్మలన్నీ గురువుగారికి వెళ్ళిపోతాయని వారు అంటున్నారు. మరి గురువు చచ్చిపోతాడేమో. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయాలను సరైన రీతిలో అర్థం చేసుకుంటే అవి తప్పు కాదని నాకు తెలుసు. కాని వాటిలో 99% తప్పుగా అర్థం చేసుకోబడతాయి. మీరు దీక్ష తీసుకున్నప్పుడు మీ కర్మలన్నింటినీ గురువు తీసుకుంటారు అనే నమ్మకంలో కొంత అర్థం ఉంది. కాని దానర్థం చాలా సూక్ష్మమైంది, లోతైంది. మనం దాన్నంత లోతుగా అర్థం చేసుకోలేము కూడా. మనం అర్థం చేసుకున్న అర్థం పూర్తిగా తప్పు. ఇంకా చెప్పాలంటే అది పూర్తిగా వినాశకరమైనది. అందులో గురు శిష్యులిద్దరూ మునిగిపోతారు. మీ స్వంత జీవితం, మీ స్వంత బాధ్యత. మీరంధకారంలో ఉన్నప్పుడు ఇంకొకరు మీతో మాట్లాడవచ్చు, మీకు కొన్ని సలహాలు ఇవ్వచ్చు, లేదా మీకు కాస్త వెలుగును కూడా చూపించవచ్చు. కాని ఇంకొకరు మీకోసం నడవలేరు, లేదా మీ గమ్యాన్ని మీరు చేరుకోలేరు. మీరే మీకోసం నడుస్తారు, మీరే మీ గమ్యానికి చేరుకుంటారు. అవునా? హ్మ్? హ్మ్. ఇదతనికి చాలాసార్లు జరిగింది. మీరతన్ని చదవగలిగితే, అజ్ఞానం వల్లనో లేదా సాధారణ సరదా ఉద్దేశంతోనో ప్రజలు తరచూ అతనితో ఇలా చెబుతుంటారని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే
60 60 సంవత్సరాలకు పైగా ఆయన ఉపన్యాసాలిస్తున్నారు. అందువల్ల అన్ని రకాల మనుషుల్ని కలుస్తారు. అందుకే చాలామంది ఆయనతో నేను కృష్ణమూర్తి గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. మీరు ఇతర గురువులాగానే సలహాలిస్తున్నారని అందరూ అతనికి తరచూ చెబుతుంటారు. అతను వెంటనే "మ్మ్, నేను ఉద్దేశపూర్వకంగా చేయడం లేదు. నేను బోధించడం లేదు. మనం కేవలం చర్చించుకుంటున్నాం. నాకు అధికారం లేదు. నేను ప్రత్యేక జ్ఞానంతో పుట్టాను. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు నేను గురువుగా ఎలా మారగలను? మనం కేవలం మాట్లాడుకుంటున్నాం. ఆ సంభాషణలో ఒకరే మాట్లాడితే అది వేరే విషయం. కానీ మీరు గురువులాగా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారని చెప్పిన వెంటనే ఆయన ఏం చెబుతారు? లేదు, మనం కేవలం చర్చించుకుంటున్నాం. మీరతను చాలా సౌమ్యుడు, అహింసావాది, ఇంకా సున్నితమైన వ్యక్తి అని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈ గురు వ్యవహారం మొత్తము ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి ఎంత నష్టం కలిగించిందో ఆయన స్వయంగా చూశారు. మనం మాట్లాడుతున్నది 1950, 60, 70లలోని భారతదేశము గురించి. గురు శిష్యుల వ్యవహారంలో ఏం జరుగుతుందో ఆయన అన్నీ చూసేవారు. అధికారం లేదు, గురువు లేదని ఆయన చెబుతూ ఉండేవారు. మీ సొంత దారి కోసం చూడండి, మీరే అర్థం చేసుకోండి, అది మీరే చెయ్యండి. ఇది పూర్తిగా సరైనది. వాళ్ళు వెలుగు కావచ్చు, కానీ మనమే స్వయంగా అడుగులు వేయాలి. హా, మీకెవరైనా తోడుగా ఉండొచ్చు, మాట్లాడవచ్చు, మీకు 1-2 విషయాలు సూచించవచ్చు, కానీ మీరే మీ సొంత బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా మీకు తినడానికి ఏదైనా తెచ్చిపెట్టొచ్చు, కానీ దాన్ని తినే బాధ్యత మీ మీదే ఉంటుంది. నోట్లో పెట్టినా కూడా జీర్ణించుకోవాల్సుంటుంది. మన బాధ్యతలను ఎంతవరకు వదులుకోగలము? ఎందుకు వదులుకోవాలి? హ్మ్? నిజమైన ట్రైనర్ మిమ్మల్ని ఏడిపిస్తాడు. నిజమైన ట్రైనర్ మిమ్మల్ని ఏడిపిస్తాడు. హ్మ్. అవును, మీరు దాన్ని చెయ్యలేకపోతే అది ఎలా చెయ్యాలో చూపిస్తాడు. అతను మిమ్మల్ని పడుకోబెట్టొచ్చు, మీరు ప్రెస్ చేస్తున్నట్టయితే మీ ఛాతిపై బరువు ఎక్కువైనట్లయితే మీకు సహాయము చేస్తాడు. కానీ అతను అలాంటి పని చేయడు. మీరు ఉదాహరణ ఇచ్చినట్టు మీ బదులు అతను మీకోసం వ్యాయామం చేయడము. అవును, మీరు అతన్ని ఏమడిగినను అతను మీకిస్తాడు, కానీ మీరు కోరుకున్న విధంగా దాన్ని ఇవ్వడు. మీరు మొదటి రోజు అతన్ని కలిసినప్పుడు అతను ఎందుకొచ్చారని అడుగుతాడు. మీరేం చెయ్యాలనుకుంటున్నారు? బలం పొందాలనుకుంటున్నారా? బల్కింగ్లో వెళ్లాలనుకుంటున్నారా? బరువు తగ్గడం, లావు తగ్గాలా? ఫిట్నెస్ కోసమా? అతను మిమ్మల్ని అన్నీ అడుగుతాడు. ఒకసారి మీరు అతనికి చెప్పండి, అతను సరే నేను చేయిస్తాను, కానీ పద్ధతి నాదే అంటాడు. పద్ధతి ఏమైనప్పటికీ ట్రైనర్ మిమ్మల్ని ఏడిపిస్తాడు. ఆయన ఎంత మంచి మనసుతో పనిచేసినా కష్టపడాల్సింది మీరే. ఇక్కడ కష్టపడకుండా ఎక్కడా ఏమీ సాధించలేము. అతను మిమ్మల్ని ఏడిపించకపోతే మీ పని కూడా పూర్తి అవును, కాదు. మిమ్మల్ని జిమ్లో ఏడిపించకపోతే మీరనుకున్న పని కూడా అవ్వనట్లే. మీరు ఏ కారణం లేకుండా ఏడవకూడదు. ఏ పనైనా సాధ్యమైనంత తక్కువ నొప్పితో పూర్తి చెయ్యాలి. అయితే ఎవరైనా కష్టపడకుండానే సాధించాలని భావిస్తే అది సాధ్యం కాదు. जाका गुरु भी अंधला, चेला खरा निरंतर। जाका गुरु भी अंधला, चेला खरा निरंतर। अंधा अंधा ठेलिया, दोनों कूप पड़न तेरे साधो, दोनों कूप पड़न। साधो यह संसार है, जैसा से मल फूल। साधो यह संसार है, जैसा से मल फूल। दिन 10 के व्यवहार में, झूठे रंग ना भूल रे साधो, झूठे
रंग ना भूल। दुर्लभ मानुष जन्म है, देह न बारंबार। दुर्लभ मानुष जन्म है, देह न बारंबार। तरवर जो पत्ता झड़े, बहुरी न लागे डार रे साधो, बहुरी न लागे डार। झूठे सुख को सुख कहे, मानत है मन मोर। झूठे सुख को सुख कहे, मानत है मन मोर। जगत जबैना काल का, कुछ मुख में कुछ गोद रे साधो, कुछ मुख में कुछ गोद। माया मरी ना मन मरा, मर मर गए शरीर। माया मरी ना मन मरा, मर मर गए शरीर। आशा तृष्णा ना मरी, कह गए दास कबीर रे साधो, कह गए दास कबीर। जाका गुरु भी अंधला, चेला खरा निरंद। जाका गुरु भी अंधला, चेला खरा निरंद। अंधा अंधा ठेलिया, दोनों कूप पड़ंत रे साधो, दोनों कूप पड़ंत। साधो यह संसार है, जैसा से मल फूल। साधो यह संसार है, जैसा से मल फूल। दिन दस के व्यवहार में, झूठे रंग ना भूल रे साधो, झूठे रंग ना भूल। दुर्लभ मानुष जन्म है, देह न बारंबार। दुर्लभ मानुष जन्म है, देह न बारंबार। तरवर जो पत्ता झड़े, बहुरी न लागे डार रे साधो, बहुरी न लागे डार। माया मरी ना मन मरा, मर मर गए शरीर। माया मरी ना मन मरा, मर मर गए शरीर। आशा तृष्णा ना मरी, कह गए दास कबीर रे साधो, कह गए दास कबीर। झूठे सुख को सुख कहे, मानत है मन मोर।
सुख चबैना काल का, कुछ मुख में कुछ गोद रे साधो, कुछ मुख में